మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని వారు సూచించారు. గత ముఖ్యమంత్రి మాదిరిగానే నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చర్యలు జరుపుతున్నారని వారన్నారు. భారతీయ జనతా పార్టీ ఎంఆర్పీఎస్ లేదా ఎస్ఎస్పీ నాయకుల మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మాట్లాడేటువంటి మిత్రులందరూ కూడా కామన్గా అభిప్రాయపడినటువంటి అంశం ఏంటంటే ఎక్కడో కొంచెం గ్యాప్ వస్తుందన్న ఆ గ్యాప్ లేకుండా చూసి ఇట్లా అందరూ కలిసి పనిచేస్తే గ్యాప్ లేకుండా పనిచేస్తే అది కొంచెం సంఘటిత ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఉపయోగపడుతుంది. మన అసెంబ్లీ ఎన్నికలలో ఇటు మురళన్న కానీ అటు విజయ్ కానీ అటు నాకు కానీ గజ్వేల్లో ఇటు నాయన గారికి కానీ వీరందరూ కూడా శక్తివంతం లేకుండా పనిచేస్తారు. బట్ చిన్న చిన్న గ్యాప్లు ఉండడం వల్ల ఆశించిన ఫలితం రాలేదు. మీరు మేమందరం కూడా నిరాశపడాల్సినటువంటి లేదా అందరం కలిసి కరెక్ట్ ప్లానింగ్ అనేది కొంచెం ముందే జరిగి సంఘటితంగా పోరాడుంటే 100% ఫలితం వచ్చింది. కానీ అదృష్టమో దురదృష్టమో ఆశించిన దానికి భిన్నంగా ఫలితాలు ఇచ్చినాయి. కానీ ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి లభించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.